హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్. సో అక్టోబర్ 3 నుంచి మీకు సప్లిమెంటరీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ టైం టేబుల్ వచ్చేసింది. సో నేను చెప్పిన విధంగానే మీకు సబ్జెక్ట్స్ పైన అవగాహన ఇవ్వడానికి వచ్చాను. సో ఇవాళ ఇంటర్మీడియట్లో ఎకనామిక్స్ 318 ఈ సబ్జెక్ట్ గురించి మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎకనామిక్స్ అనగానే క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది చూద్దాం. ఎకనామిక్స్లో సో ఎకనామిక్స్ క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందంటే సెక్షన్ 1 దగ్గర రావాలి, కొంచెం జూమ్ చేసుకోండి. సెక్షన్ 1లో మీకు 6 1 6 మార్క్స్, అంటే ఇవి 1 మార్క్ క్వశ్చన్స్. ఇక్కడ ఎన్ని ఇస్తాడు అంటే 8 ఇస్తాడు. 8లో మీరు 6 రాయాలి. సెక్షన్ 2కి వెళ్తే 5 2s 10 మార్క్స్, ఇవి 2 మార్క్ క్వశ్చన్స్. ఇందులో కూడా మీకు 6/8. సెక్షన్ 3కి వస్తే 8 4s 32 మార్క్స్, ఇవి 4 మార్క్ క్వశ్చన్స్. ఓకేనా? 8 ఉంటాడు, ఇక్కడ మీకు 8/10 వస్తాయి. సెక్షన్ 4లో 4 8s 32, ఇవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇవి 8 మార్క్స్. అంటే మీకు థియరిటికల్ పార్ట్లో 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్స్ 8 మార్క్స్ ఇవన్నీ మీరు కలుపుకుంటే ఓకేనా 32 + 64 + 10 74 + 10 ఇది 80 మార్క్స్ పేపర్ అవుతుంది. సో ఇది పార్ట్ ఏ, ఇదంతా కలిపేసి పార్ట్ ఏ. కమింగ్ టు పార్ట్ బి ఏమవుతుందంటే మీకు పార్ట్ బి 20 మార్క్స్ ఉంటుంది. కొంచెం ఏంటంటే ఈ పార్ట్ బి ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఒకటి 1 మార్క్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్ మీకు 2 ఇస్తాడు. తర్వాత 2 మార్క్ క్వశ్చన్స్ 3 ఇస్తాడు. 2 మార్క్స్ 2 మార్క్స్ 2 మార్క్స్, ఇది 2 మార్కులు, ఇది 6 మార్క్స్, 8 మార్క్స్ అయిపోయింది. తర్వాత ఒకటి 4 మార్క్ క్వశ్చన్, ఒకటి 8 మార్క్ క్వశ్చన్. ఇవన్నీ కలుపుకుంటే మీకు టోటల్ 20 మార్క్స్. 80 + 20 ఎంత మొత్తం ఇక్కడ మీకు 100 మార్క్స్ పేపర్ అవుతుంది. 100 మార్క్స్ పేపర్, 100 మార్క్స్ పేపర్. సో ఇక్కడ ఇప్పుడు నేను ఇవాళ ఏం చేస్తున్నా అంటే 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. ఒక పెన్ తెప్పింది చూడండి. 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్లో కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను ఇంపార్టెంట్వి. అవి మీరు కొన్ని నోట్ డౌన్ చేసుకోండి, అవి మీరు చదువుకోండి. ఇవే మీకు ఎగ్జామ్కి వస్తాయి. అంటే దాదాపుగా అనేది ఏంటంటే 16 మార్క్స్ ఇవి. ఓకేనా? 16 మార్క్స్ ప్లస్ ఇక్కడ 1 మార్క్ 2 2 మార్క్స్ 6 6 + 2 ఎంత 8. మొత్తం మీకు ఇవి 24 మార్క్స్ నేను ఇచ్చే క్వశ్చన్లకు మీకు కవర్ అవుతాయి. అంటే నేను ఇచ్చే క్వశ్చన్స్ నుంచి మీకు ఖచ్చితంగా 24 మార్క్స్ వస్తాయమ్మా. ఎన్నమ్మా? 24 వస్తాయి, మొత్తం 24 వస్తాయి. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. వాట్ ఈజ్ ఎకానమీ? ఇది 1 మార్క్కి రావచ్చు, 2 మార్క్కి రావచ్చు. తర్వాత వాట్ ఈజ్ టేబుల్? వాట్ ఈజ్ టేబుల్, ఇది రావచ్చు. నెక్స్ట్ వాట్ ఈజ్ రేషియో? కొంచెం జూమ్ చేయండి, పిల్లలకి అందరూ కూడా కనబడుతుంది. వాట్ ఈజ్ రేషియో? ఎకానమీ అంటే ఇండియన్ ఎకానమీ. తర్వాత వాట్ ఈజ్ టేబుల్ అంటే మనము ఎకానమిక్స్లో టేబుల్లో అన్ని డివైడ్ చేస్తూ ఉంటాం. వాట్ ఈజ్ టేబుల్. తర్వాత వాట్ ఈజ్ రేషియో, రేషియో తీస్తూ ఉంటాం. నెక్స్ట్ వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్, అంటే మన ఇండియాకి సంబంధించిన టోటల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ని నేషనల్ ఇన్కమ్ అంటాం. వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్? వాట్ ఆర్ ఇండెక్స్ నంబర్స్? వాట్ ఆర్ ఇండెక్స్ నంబర్స్? తర్వాత వాట్ ఈజ్ పై డయాగ్రామ్? తెలుసు కదా, పై డయాగ్రామ్ అంటే అందరు కూడా మనము రౌండ్ గా దించేసి రేషియోస్ డివైడ్ చేస్తాము. నెక్స్ట్ వాట్ ఈజ్ మెంట్ బై ఎకనామిక్ గ్రోత్? సో ఇవన్నీ కూడా 1 మార్క్కి 2 మార్క్స్కి వస్తాయమ్మా. తర్వాత వాట్ ఈజ్ ప్రైమరీ సెక్టార్
తర్వాత వాట్ ఈజ్ సెకండరీ సెక్టార్. సో ప్రైమరీ సెక్టర్ అంటే ఏంటి, సెకండరీ సెక్టర్ అంటే ఏంటి. తర్వాత 10th వన్, వాట్ ఈజ్ డేటా. వాట్ ఈజ్ డేటా. తర్వాత వాట్ ఈజ్ ద టర్మ్ ఎకనామిక్స్. సో కన్ఫ్యూజ్ కాకండి, ఎకానమీ వేరు, ఎకనామిక్స్ వేరు. వాట్ ద టర్మ్ ఎకనామిక్స్ వేరు, ఎకానమీ వేరు. తర్వాత 12th క్వశ్చన్, వాట్ ఈజ్ మెంట్ బై మైక్రో ఎకనామిక్స్. తర్వాత వాట్ ఈజ్ మెంట్ బై మ్యాక్రో ఎకనామిక్స్. ఇది కూడా మీకు వస్తాయి 1 మార్క్ 2 మార్క్స్కి. తర్వాత సెన్సస్, పాపులేషన్ సెన్సస్ పైన మీకు క్వశ్చన్ వస్తుంది ఒకటి. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్, వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్ అడుగుతారు 1 మార్క్ 2 మార్క్స్కి. తర్వాత వాట్ ఈజ్ క్యాపిటల్, వాట్ ఆర్ డ్యూరబుల్ గుడ్స్, వాట్ ఆర్ డ్యూరబుల్ గుడ్స్. తర్వాత లా ఆఫ్ డిమాండ్, డిమాండ్ అంటే ఏంటి, లా ఆఫ్ డిమాండ్. తర్వాత కన్జ్యూమర్ గూడ్స్ అంటే ఏంటి, డ్యూరబుల్ గూడ్స్ ఒకటి, కన్జ్యూమర్ గూడ్స్. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్. తర్వాత మీకు ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్, వాట్ ఆర్ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్. తర్వాత ఇంకో క్వశ్చన్ ఉంది, అది వచ్చేసి డొమెస్టిక్ టెరిటరీ. సో ఈ 22 క్వశ్చన్ నేను ఇస్తున్నానండి. నేను మంచిగా స్క్రీన్ లైన్ చేసి ఈ 22 క్వశ్చన్ ఇచ్చాను. ఈ 22 క్వశ్చన్స్ నుంచే మీకు 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి, 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ 1 మార్క్ 2 మార్క్ కలుపుకుంటే పార్ట్ ఏలో 16 మార్క్స్, పార్ట్ బిలో 8 మార్క్స్, రెండు కలుపుకుంటే 24 మార్క్స్ మీకు ఈ క్వశ్చన్ నుంచి వస్తాయి. ఎందుకు నేను 24 చేసిన అంటే ఈ 24 క్వశ్చన్స్ మీకు చాయిస్ కూడా వస్తుంది. ఇప్పుడు 6 నుంచి 8 రాయాలి, 6 నుంచి 8 రాయాలి. సో చాయిస్ తీసేసినా కూడా నాకున్న నమ్మకానికి మీరు 22 క్వశ్చన్స్ చేసుకుంటే 1 మార్క్ 2 మార్క్ అంతా కలిపేసి నేనైతే గ్యారంటీ ఇవ్వగలుగుతాను. మీకు 6 + 6 ఇక్కడ ఎన్ని 12 ప్లస్ ఇవి 2 + 3 6 18 క్వశ్చన్స్ మీరు రాయాల్సి ఉంటుంది. నాకున్నటువంటి అంటే ఎక్స్పీరియన్స్కి నేను ఇచ్చిన 22 క్వశ్చన్ల నుంచి మీకు ఖచ్చితంగా 10 వస్తాయి. నుంచి 10 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. అంటే మిగతావి మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు ఎకనామిక్స్లో 1 మార్క్ 2 మార్క్ సంబంధించి ఈ క్వశ్చన్స్ ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేస్తే, ఈ క్వశ్చన్స్ మీరు చదివితే అన్ని కూడా 4 లైన్స్ 5 లైన్సే ఉంటాయి. ఇవి మీరు చదువుకుంటే మాత్రం 100% ఎకనామిక్స్లో 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్తోనే మీకు 24 మార్క్స్ వస్తాయి. తర్వాత నెక్స్ట్ క్లాస్లో 4 మార్క్ క్వశ్చన్స్ 8 మార్క్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎకనామిక్స్లో. సో ఎకనామిక్స్లో మ్యాక్సిమం థియరీ పార్ట్ ఉంటుందన్నమాట. సో థియరీ పార్ట్కి సంబంధించి ఈ 1 మార్క్ 2 మార్క్ మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మీకు నేను 4 మార్క్ 8 మార్క్స్ క్వశ్చన్స్ చెప్తాను ఎకనామిక్స్ సంబంధించి. రేపు ఇంకొక పొలిటికల్ సైన్స్ నుంచి లేదా బిజినెస్ స్టడీస్ మీకు నేను రేపు చెప్తాను. అవి మీరు చదువుకోవచ్చు. ఇప్పటివరకు అయితే ఎకనామిక్స్ స్టార్ట్ చేశాను. సో ఎకనామిక్స్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఎకనామిక్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా ఈ క్వశ్చన్స్ ఫాలో కండి, చాలా ఈజీ మీరు పాస్ కలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది నా ఛానల్ చూస్తున్నారు. డైలీ దాదాపుగా అంటే యావరేజ్గా 10,000 మంది నాకు వ్యూస్ ఉంటాయి, కానీ ఆ 10,000 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. డైలీ 30-40 మందే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను డ్యాన్స్లు ఆడి ఎంటర్టైన్ చేయలేను మిమ్మల్ని, లేదా రీల్స్ చేసి ఎంటర్టైన్ చేయలేను. సబ్జెక్ట్ చెప్పే మీకు నాలెడ్జ్ ఇవ్వగలుగుతాం కాబట్టి నాలాంటి యూట్యూబ్ ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. సో అందరికి కూడా మళ్ళొకసారి శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ సైనింగ్ ఆఫ్ మీ శ్రీకాంత్ అంకం.